హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా అల్లం పేస్ట్, నిమ్మరసం పిండి బాగా ముక్కలకు పట్టించాను. నేను బాక్స్లో వేసేసుకున్నాను, గంట నాననిచ్చాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేశాను. తగినంత ఆయిల్ వేసేసుకోండి. ముక్కలు వేస్తున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముక్కలు వేసుకోండి. సిమ్లో పెట్టి కాల్చుకోండి. చాలా బాగా ఉంటుంది. నేను చేసింది ఈ విధానం ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. నేను అన్ని ముక్కల్ని ఇలానే కాల్చేసుకుంటున్నాను. మా పిల్లలైతే ఇలా చేస్తే చకచకా తినేస్తారు. బియ్యం పిండి, శనగపిండి అలా వేసి కొద్దిగా వేసి కాలుస్తారు కదా, లోపల ఉడకదు, అసలు టేస్టే మారిపోతుంది, అస్సలు బాగోదు. ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. 15 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధానం ట్రై చేయండి. నా ఫిష్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగా చాలా టేస్టీగా వచ్చింది. నేను చేసింది చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ విధానం ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను చేసింది చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.